తిరుపతి బైరాగి పట్టణకు వెళ్లినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొక్కిసలాట జరిగినటువంటి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. తొక్కిసలాట అసలు ఎలా జరిగింది, ఘటనకు దారితీసినటువంటి కారణాలను డిప్యూటీ సీఎంకు వివరించారు అధికారులు. దానివల్ల అందరూ ఒక్కసారి ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడు వెళ్ళిపోవాలి. ఆ ముందు ఉండే వాళ్ళు ఇల్లు పక్కకు అలవాటు నుంచి అడ్మినిస్ట్రేషన్ 4 లక్షల మంది జరుగుతుంది. ప్రభుత్వాలు ఎప్పుడు జరగదు. హోల్డింగ్ ఏరియాస్ తిరుపతి బైరాగి పట్టణకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తొక్కిసలాట జరిగినటువంటి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తొక్కిసలాటకు గల కారణాలను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. అసలు తొక్కిసలాట ఎలా జరిగింది, ఘటనకు దారితీసినటువంటి కారణాలను డిప్యూటీ సీఎంకు వివరించారు అక్కడి అధికారులు. బైరాగి పట్టణ నుంచి మరి కాసేపట్లోనే స్విమ్స్ హాస్పిటల్ కు చేరుకుంటారు పవన్ కళ్యాణ్. అక్కడ బాధితులను పరామర్శిస్తారు. కాంపౌండ్ అయితే గేట్లు వచ్చేసి గేట్ ఎప్పుడైతే తీశారో గేట్ వచ్చేసి కొద్దిసేపటి క్రితం స్విమ్స్ హాస్పిటల్ కు వెళ్లినటువంటి సీఎం చంద్రబాబు తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడం జరిగింది. వారికి అందిస్తున్నటువంటి చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లారు. తిరుపతి బైరాగి పట్టణకు వెళ్లినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొక్కిసలాట జరిగినటువంటి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తొక్కిసలాటకు గల కారణాలను అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు తొక్కిసలాట ఎలా జరిగింది, ఈ ఘటనకు దారితీసినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటూ కూడా డిప్యూటీ సీఎం వారిని అడగడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి కారణాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. బైరాగి పట్టణ నుంచి స్విమ్స్ హాస్పిటల్ కు బయలుదేరారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్. స్విమ్స్ లో చికిత్స పొందుతున్న అలాగే గాయపడిన వారిని అందరినీ కూడా పరామర్శించబోతున్నారు మరి కాసేపట్లో.